లీగల్ ఛాలెంజెస్ అనేటువంటి ఉన్నాయన్నమాట. కాబట్టి అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుంది అనేది వేరే విషయం. ఇప్పుడు నేనే గాన ప్రభాకర్ రావు గారికి లాయర్ని అమెరికాలో నేను లా ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన్ని ఇట్ ఈస్ ఏ పొలిటికల్ వ్యాండెట్ అని చెప్పి బ్రతికించవచ్చు. అక్కడ భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు కొడతారు, టార్చర్ చేస్తారు, చాలా ఉన్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ చూపించవచ్చు. మూడోది అనారోగ్యం చూపించవచ్చు, క్యాన్సర్ పేషెంట్ని, మానవతా దృక్పథం. నాలుగోది జైలు కండిషన్స్. తిహారీ జైల్లో సినిమాలు వచ్చినాయి. ఈ మధ్యన బ్లాక్ వారెంట్ అని ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాలో అయితే 15 ఇండియాలో ప్రతి జైలు కూడా ఓవర్ క్రౌడెడ్. 2000 మంది ఉన్న చోట 6000 మంది ఉన్నారు. ఇవన్నీ చూపించి కూడా ఆయన అక్కడ విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే విముక్తి పొందుతాడని నేను చెప్పట్లేదు. మన దేశంలో ఇంతవరకు ఈ ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్ చాలా లెంతీ, లెబోరియస్ అండ్ కంబర్సమ్. కాబట్టి ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ యొక్క గణాంకాల ప్రకారము 30% మనకు సక్సెస్. విదేశాల నుంచి తీసుకురావాలి 30%. ఆంధ్రప్రదేశ్లో అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మనకి తెలిసి ఒకే కేసు ఉంది, కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు. అది ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి సివి ఆనంద్ గారి యొక్క వ్యక్తిగత కమిట్మెంట్ అన్నమాట. అట్లాంటి వాళ్ళు కానీ వినియోగిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీలో, ఎంఎల్ఏటీ ట్రీటీలో ఉన్నటువంటి లీగల్ ఛాలెంజెస్, నాన్ లీగల్ ఛాలెంజెస్, వాట్ ఈస్ ది లైక్లీ డిఫెన్స్ దట్ హీ వుడ్ టేక్ దేర్, వాటిని ఏ విధంగా మనం అడ్డుకట్టేవేలని ఆలోచించి తీసుకురాగల వ్యక్తిగత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సివి ఆనంద్ గారికి ఉంది. థ్యాంక్ యూ. రైట్. అంటే ఇక్కడ అంటే రెండోది మీరు అన్నట్టుగా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అదేమో విదేశాల నుంచి వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది చాలా 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 ఛాలెంజెస్ ఉంటాయి. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాం, ఇంకోటి ఇచ్చాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా ట్రంప్ వచ్చాక ఏదో అక్రమ వలసదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుందని ఒక ఆర్గ్యుమెంట్ మీరు అన్నట్టుగా ఎవరో ప్రభుత్వం చెప్పింది కాదు కానీ బట్ మీడియాలో వస్తున్నటువంటి. ప్రభాకర్ రావు గారు అక్రమ వలసదారుడు కాదు, ఆయన వీసా మీదనే గ్రీన్ కార్డు కూడా కాకపోతే అది తెలియదు మనకి. అది ఊహాజనిత విషయాల మీద చేయడానికి వీల్లేదు. ప్రభాకర్ రావు గారు వీసా మీద అక్కడికి వెళ్ళారు ఆరోగ్యం చేసుకోవడానికి. దాని మీద వీసా క్యాన్సిల్ చేస్తే వీసా క్యాన్సిల్ చేయలేరు. భారత ప్రభుత్వం పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. పాస్పోర్ట్ ఇస్తే దెన్ హీ విల్ బికమ్ ఎన్ ఇల్లీగల్ పర్సన్. అప్పుడు ఎక్కడైనా దొరికితే అతన్ని అక్కడి నుంచి తీయచ్చు. లేదు ఆయన అక్కడ ఏదైనా నేరం చేస్తే అక్కడ ట్రైల్ అక్కడే జైల్లో ఉండిపోవచ్చు. అసలు జనరల్గా అయితే ఏమండి వీసాకు కూడా టైం పీరియడ్ 6 months ఎక్స్టెండ్ చేస్తారు. ఏముంది. లేదంటే పక్కన ఉన్న దేశానికి మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉండింది అనుకోండి 10 yearsకి పక్కన నుంచి కెనడాకు పోయి పొద్దున పోయి సాయంత్రం తిరిగి వచ్చేస్తే మళ్ళీ 6 months అవుతుంది కదా. అట్లాంటి ప్రయోగాలు. కాబట్టి చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ, మ్యూచువల్ అసిస్టెన్స్ ట్రీటీ, ఈ అంతర్జాతీయ కన్వెన్షన్స్, దేశానికి మధ్య ఉన్న రెసిప్రోకల్ కన్వెన్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక కాజు. దావూద్ ఇబ్రహాము దుబాయ్లో ఉండేటప్పుడు మనం పంపించాం. వాళ్ళు ఏంటంటే సిబిఐ ఇంత డిలే చేసింది, వీ కాంట్ సెండ్ అని ఒకటి. ఇంకొకడు దుబాయ్లో ఆర్థిక నేరాలు చేసినటువంటి ఒకరిని ఇండియాలో ఉన్నవాడు మీరు ఇంతవరకు పంపించలేదు, మేము 25 ఏళ్ల క్రితం ఇచ్చామనేసి ఆ ప్రాసంతో అతను రిఫ్యూజ్ చేశారు. వాడు ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా కరాచీలో వెళ్ళి కూర్చున్నాడు. పాకిస్తాన్కి మనకు, బంగ్లాదేశ్కి మనకు ఎలాంటి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కానీ వడంబడి కానీ లేదు. ఇది లీగల్గా ఈ సబ్జెక్టు మీద ఉన్నటువంటి క్లుప్తంగా చెప్పాను. రైట్. ఐటీ రంగ నిపుణులు కూడా ఉన్నారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద అనిల్ రాజమల్ల గారు. గుడ్ ఈవినింగ్ అనిల్ గారు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దీని ఎవిడెన్సెస్ జరిగిందా లేదా అంటే టెక్నికల్గా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశం ఇందాక చెప్పారు దామోదర్ గారు, అమెరికాలో కూడా ఇది నేరమే అని. మన దగ్గర అయితే చాలా సీరియస్గా ఫోన్ ట్యాపింగ్ కేంద్రంలో చాలా ప్రధానమంత్రులు వాళ్ళు